తెలంగాణలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏప్రిల్ 17, 2025 తేదీన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్స్: 1. యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 2. నియామకాల్లో పార్ట్ టైం టీచర్ల ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఇవ్వాలి. 3. నియామకాల్లో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంగ్లీష్లో చదవాలన్నా? 1. రెగ్యులరైజేషన్, జాబ్ సెక్యూరిటీ ఫర్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్. 2. టాప్ ప్రయారిటీ టు పార్ట్ టైం టీచర్స్ ఇన్ ద రిక్రూట్మెంట్. 3. ఇంక్లూజన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జియో ఎంఎస్ నెంబర్ 21. ఇది ఇవాళ పార్ట్ టైం టీచర్స్ యొక్క వివిధ యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్. వీళ్ళంతా టీచ్ చేస్తారు కాబట్టి బహుశా టీచర్స్ అని పెట్టుకున్నట్టున్నారు. ఇందులో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సీనియారిటీ కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే మాలాంటి వాళ్ళకు కూడా చాలా విషయాలు ఇంకా తెలియదు. బహుశా గవర్నమెంట్లో ఉన్న వాళ్లకు కూడా ఏ మేరకు తెలుసు, ఎంత తెలుసు అనేటువంటి విషయం కూడా మాకు తెలియదు. ఆఖరికి 26 జనవరికి కానీ 15 ఆగస్టుకి కానీ పండగలకు కానీ ఏవి కూడా సెలవు దినాలలో వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఇంక్లూడ్ చేయరు. అంటే శాలరీ రాదు వాళ్ళకి. అంటే ఒక పండగ లేదు, ఒక మామూలుగా అధికారికంగా ఇస్తున్నటువంటి సెలవులు లేవు, ఏవీ లేకుండా ఒక గొడ్డు చాకిరీ చేయించుకునేటువంటి పద్ధతిలో యూనివర్సిటీస్లలో వీళ్ళ చేత పనులు చేయిస్తున్నారు. ఎలాంటి బెనిఫిట్స్ లేవు. వర్క్ మాత్రం రెగ్యులరైజేషన్ వాళ్లకున్నట్టుగానే ఉంటుంది, కానీ వాళ్లకు ఉండేటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్లకు ఉండేటువంటి అవకాశాలు కానీ ఏ రకంగా చూసినా కూడా ఏవి కూడా లేవు. ఇవాళ 21 జీవో వచ్చి మొత్తంగా వీళ్ళ బతుకుల మీద, వీళ్ళ పొట్ట మీద కొట్టినట్టుగా ఆ జీవోని రిలీజ్ చేశారు. జీవోని రిలీజ్ చేసే కంటే ముందు ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే, గతంలో అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు మనలాంటి వాళ్ళందరికీ, అంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనేక పోరాటాలలో అనేక సందర్భాలలో మీరంతా కూడా భాగం పంచుకున్నటువంటి వాళ్ళే. ఈ తమ్ముడికి 53 ఏళ్ళు, ఇంకా ఇట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు సీనియారిటీ కలిగినటువంటి వాళ్ళు. ఇందులో ఇట్లా 20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఒక రెగ్యులరైజేషన్ అనేటువంటి లేదు, ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేవు. అందుకనే వీళ్ళు పెట్టినటువంటి ఈ 3 డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఇదే ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడారు వాళ్ళు. విచిత్రం ఏమిటంటే, మేము కూడా ఉన్నాం కొన్ని సందర్భాలలో వేదికలు పంచుకున్నప్పుడు. ఈ డిమాండ్స్ ఇట్లా ఉన్నటువంటి అంశాలని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడారు. కానీ ఇవాళ మీకు అడ్డం ఏమొచ్చింది మరి చేయడానికి? ఇంతమంది జీవితాలు, అది కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి వచ్చేటువంటి జీతాలు, అది కూడా వీళ్ళు పెట్టుకుంటే తప్ప. అంతే కదా, బిల్స్ పెట్టుకుంటే తప్ప. ఇప్పుడు 9 నెలల నుంచి సెమిస్టర్స్ వైజ్ గా ఇవాళ వీళ్ళు బిల్స్ పెట్టుకుంటారు. బిల్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు కొద్ది రోజులకు రిలీజ్ చేస్తారు. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటిది కరెక్ట్ గా లేదు. అందులో ఇప్పుడు 9 నెలల నుంచి వీళ్ళకి జీతాలు లేవు. మరి వీళ్ళకి సంసారాలు లేవా? వీళ్ళకి పిల్లలు లేరా? వీళ్ళ పిల్లలకు చదువులు ఉండవా? వీళ్ళు ఏం తినాలి, ఎట్లుండాలి? రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అధిక ధరలు అన్నీ కూడా మండిపోతున్నటువంటి రోజులు ఇవాళ. ఇవాళ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టేసి, అంటే గత ప్రభుత్వం ఇవ్వలేనన్ని ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలా, లేకపోతే ఇవాళ వీళ్లకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా మీరు చేయడం అనేటువంటిది సరైనది కాదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా వెంటనే స్పందించి ప్రజా సంఘాలు కానీ ఇంకా మిగతా వ్యక్తులుగా శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే
వీళ్ళ పార్ట్ టైం లెక్చరర్స్ డిమాండ్స్ యొక్క వీళ్ళు న్యాయమైనటువంటి కోరికలని మనం తప్పనిసరిగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందని మనం ఆశిద్దాం. వెంటనే స్పందించాలని కూడా మా వైపు నుంచి, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజా కళాకారులంగా, ఒక సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కళాకారులంగా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళంగా మా వైపు నుంచి కూడా వీళ్ళ డిమాండ్స్ని మేము మా వైపు నుంచి కూడా డిమాండ్స్గా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచానికి అంతటికీ కూడా, బయట ప్రపంచానికి అంతటికీ ఈ విషయం వెళ్లాల్సిందిగా అందరూ కూడా స్పందించాలని, ముఖ్యంగా మేధావి వర్గం అంతా కూడా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీళ్ళ డిమాండ్స్ని పరిష్కరించే విధంగా వీరంతా కూడా కృషి జరపాలని మేధావులకు, అట్లనే ఇవాళ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అది నెరవేరుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.